Dear economic students, welcome to EPR Education. Today in this video class, now we are discuss industrial estates in industrial sector lesson. పారిశ్రామిక రంగం అనే పాఠంలో పారిశ్రామిక క్షేత్రాల గురించి తెలుసుకుందాం ఈ వీడియో క్లాస్లో. సో 5 marks question and answer. వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్? పారిశ్రామిక క్షేత్రాలు లేదా వాడలు యొక్క లక్ష్యాలు ఏమిటి తెలుసుకుందాం. ఇంట్రడక్షన్ ఈస్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ వర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద 1955 బై స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ బోర్డ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. చిన్న తరహా పరిశ్రమలను అభివృద్ధి చేయటం కోసము చిన్న తరహా పరిశ్రమల బోర్డు అనేది 1955లో పారిశ్రామిక క్షేత్రాలు లేదా పారిశ్రామిక వాడలని ఏర్పాటు చేయటం జరిగింది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్? An industrial estates is a group of small scale units constructed on an economic scale in suitable size with facilities of water, transport, electricity, banks, post office, watch and ward, first aid, and is provided with special arrangements for technical guidance and common service facilities. సో ఒక ప్రాంతంలో చిన్న తరహా పరిశ్రమల సంబంధించిన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని, గ్రూప్ ఆఫ్ యూనిట్స్ని ఏర్పాటు చేయటం. ఆ ఏర్పాటు చేయటానికి different type of facilities established or constructed at one location. So that facility is water, transport, electricity, banks, post office, watch and ward, first aid, and technical and guidance, common service facilities also provide at particular one place. So that place is called industrial estates. So the group of small scale units constructed one place, so that place is called industrial estates. Next, the industries set up in these estates are also entitled to various incentives granted by government for small scale units through the small scale department and state financial corporation. రాష్ట్ర విత్త సహాయ సంస్థల నుండి చిన్న తరహా పరిశ్రమల యొక్క విభాగం నుంచి భారత ప్రభుత్వము రకరకాల ప్రోత్సాహకాలను, నిధులను విడుదల చేయడం జరుగుతుంది. చిన్న తరహా పరిశ్రమలకి అభివృద్ధి కోసం పారిశ్రామిక క్షేత్రాలకి ప్రోత్సాహాలు అందించడం జరుగుతుంది. నెక్స్ట్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్. పారిశ్రామిక క్షేత్రాలకు సంబంధించిన లక్ష్యాలు ఏంటో చూద్దాం. టు ప్రమోట్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయటం కోసం, వాటిని ప్రమోట్ చేయటం అంటే మంచి అభివృద్ధి స్థాయిలోకి తీసుకురావడానికి ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అనేవి మరి లక్ష్యం పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్, సెకండ్ టార్గెట్ టు రిలీవ్ కంజెషన్ ఇన్ ద ఇండస్ట్రియల్ ఏరియాస్ ఆఫ్ మెట్రోపాలిటన్ టౌన్స్. మెట్రోపాలిటన్ టౌన్స్లో ఉండే ఇండస్ట్రియల్ ఏరియాస్లో రద్దీని తగ్గించడం కోసం ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ని సపరేట్ ప్లేసెస్లో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, టు బ్రింగ్ అబౌట్ ఏ బ్యాలెన్స్డ్ డిస్పర్సల్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇన్ సెమీ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో వ్యత్యాసాలు లేకుండా ఉండటం కోసం, వాటి మధ్య ఉన్న డిస్పర్సల్స్ని తగ్గించడం కోసం, బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ కోసం ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ని ఎస్టాబ్లిష్ చేయటం జరుగుతుంది. నెక్స్ట్, ఫోర్త్ వన్, టు రిలీవ్ అన్ఎంప్లాయ్మెంట్ అండర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్. గ్రామీణ ప్రాంతాల్లో అల్ప ఉద్యోగాలను తగ్గించడం, నిరుద్యోగాన్ని తగ్గించడం కోసం ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అనేవి ఉపయోగపడతాయి. సో ఆ లక్ష్యంతో ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఫిఫ్త్ వన్, టు ఎంకరేజ్ ద గ్రోత్ ఆఫ్ ఎన్సిరియల్ ఇండస్ట్రీస్ ఇన్ ద లార్జ్ స్కేల్ ఇండస్ట్రియల్ సెక్టార్. పెద్ద తరహా పరిశ్రమల రంగంలో వాటికి అనుబంధంగా చిన్న తరహా పరిశ్రమలని ఏర్పాటు చేయటం అనేది చాలా అవసరం మాట. ఎందుకంటే పెద్ద తరహా పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ని ప్రొవైడ్ చేసే ఈ
స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి ఉంటుంది. సో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ టు ది లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్, ఆ ఉద్దేశంతో ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ప్రోగ్రెస్ we are discussed now. During the first two plans, అంటే ఫస్ట్ 5-year ప్లాన్, సెకండ్ 5-year ప్లాన్లో 66 ఎస్టేట్స్, 66 ఎస్టేట్స్ వర్ కంప్లీటెడ్ అగైనెస్ట్ ఏ టార్గెట్ ఆఫ్ 120 ఎస్టేట్స్. 120 ఎస్టేట్స్ టార్గెట్లో 66 ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ని కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్, అకార్డింగ్ టు ద 6th ప్లాన్ 1980-85, by March 1979, there were 662 completed industrial estates. 662 ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ని కంప్లీట్ చేయడం జరిగింది ఇన్ 1979 మార్చి. వేర్ ఇన్ 13,467 స్మాల్ స్కేల్ యూనిట్స్ ఆర్ ఫంక్షనింగ్. సో ఈ 662లో 13,647 స్మాల్ స్కేల్ యూనిట్స్ మరి ఫంక్షనింగ్ జరుగుతున్నాయి. ద ప్రొడక్షన్ ఫ్రమ్ దీస్ యూనిట్స్ అమౌంట్ 636 crores, 636 కోట్ల అమౌంట్తో ఇవి ప్రొడక్షన్ చేయడం జరుగుతుంది, వాటి యొక్క వాల్యూ. అండ్ ద యూనిట్స్ ఆర్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ టు అబౌట్ 2.2 lakh persons. సో ఈ 13,667 స్మాల్ స్కేల్ యూనిట్స్ 2,20,000 మందికి ఉపాధి చూపిస్తున్నాయి, ఉద్యోగ అవకాశాలు చూపిస్తున్నాయి. So this is the biggest progress from small scale from industrial estates. So answer is finished. 5 marks question answer. This is a very important question because number of times repeated in public examination from second year economics. So thank you for watching this video. Please subscribe GPR Education for the more update video.